హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూస్తున్నారు కదా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడున్నాము. ఇదేనండి మన డాబా గార్డెన్కి వెళ్ళే సర్కిల్. ఇది 4 రోడ్ జంక్షన్ చూస్తున్నారు కదా. అది పాత ఆర్ఆర్ గ్రాండ్ హోటల్, అలాగే పక్కన లక్కీ షాపింగ్ మాల్. ఇటువైపు వచ్చేసరికి మనకి ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళే రూట్ అండి. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తే ఉంటుంది. అదేనండి మన వైజాగ్ ఫుడ్ కోర్ట్ అండి. ఈ రోజు మనం వైజాగ్ ఫుడ్ కోర్ట్ మీకు చూపించబోతున్నాం. చూడండి, వివిధ రకాల డిఫరెంట్ వంటకాలతో మీకు ఈ వీడియో అనేది మీకు చూపించబోతున్నాం. చూడండి, మనకి స్టార్టింగ్లో ఎంటర్ అవ్వబోతున్నాం. ఎగ్జాక్ట్గా మీకు అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లోనే మీకు ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జ్యూస్, కోకోనట్ స్పెషల్ జ్యూస్ అంటే ఇది కేరళ కోకోనట్ జ్యూస్. ఇది మీకు కోకోనట్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్, అలాగే మీకు గ్లూకోజ్ ఇవన్నీ కూడా వేస్ట్ చేస్తారు. ఇది గోలీ సోడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ డిఫరెంట్ మాక్టైల్స్ చూడండి. ఓల్డ్ మ్యాన్ ఇక్కడ మనకి సేల్ చేస్తున్నాడు డాల్స్. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ జున్ను, అలాగే ఇక్కడ సోంపాపడి దొరుకుతుంది. చూస్తున్నారు కదా, గోలీ సోడా, డిఫరెంట్ ఫ్లేవర్స్ తో గోలీ సోడా దొరుకుతుంది మనకి. కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనకి జ్యూస్ షాప్స్ కూడా ఉన్నాయి. దోశ షాప్స్ ఉన్నాయండి. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశ దొరుకుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ పిజ్జా దోశ చాలా స్పెషల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ మనకి డ్రై ఫ్రూట్స్ లస్సీ ఇక్కడ దొరుకుతుంది. అలాగే కొంచెం ముందు మనం ఇక్కడ వచ్చినట్టు మాక్టైల్స్ బార్ అంటండి. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో మాక్టైల్స్ దొరుకుతుంది. ఈ ముందుకు మనం వస్తున్నాం చూడండి. ఓకే, మరొక ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ నాన్ వెజ్ అండ్ వెజ్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. ఇది బిర్యానీ పాయింట్ అండి. ఇది మనకి చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇది దొరుకుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సోడా పాయింట్ కూడా ఉంది మనకి. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు, సోడా 20 రూపీస్ అండ్ 40 రూపీస్లో. ఇది లస్సీ షాప్ అండి, మనకి స్వీట్ లస్సీ దొరుకుతుంది. అలాగే కొంచెం ముందు వచ్చారంటే షవర్మా అండి. చూసారు, ఓన్లీ 60 రూపీస్ అండి, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇది కబాబ్ పాయింట్ అండి, కబాబ్ పాయింట్. ఇక్కడ మనకి చికెన్ కబాబ్, అలాగే ప్రాన్స్ కబాబ్ దొరుకుతుంది. ఇది స్పెషల్గా అండి, ఇది చాలా స్పెషల్. మేము కూడా ఒకసారి టేస్ట్ చేసాము. మనకి ఇన్స్టెంట్గా పులావ్ రెడీ చేసి ఇస్తారు. చూస్తున్నారు కదా, ఓకే. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ వెరైటీస్ దొరుకుతున్నాయండి. మెత్తళ్ళు పకోడా, ప్రాన్స్ పకోడా, చికెన్ పకోడా, అలాగే డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకి ఆక్టోపస్ కూడా ఉంది, వాబ్లింగ్ ఫిష్ ఉంది, అలాగే సీ పాంప్లెట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ కబాబ్స్ ఉన్నాయి. ఓకే, చాలా మందికి కొరియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, కొరియన్ ఫుడ్. అందుకనే మనకి వైజాగ్లో ఈ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ కూడా న్యూగా స్టార్ట్ చేశారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్. నేనైతే టేస్ట్ చేయలేదు, మీరైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేయండి. ఇప్పుడు చూస్తున్నారా, మనకి ఇది జైల్ రోడ్కి వెళ్ళే జంక్షన్ అండి. ఇది మళ్ళా మీకు ఇంకా కొన్ని షాప్స్ చూపిస్తున్నాను. ఆప్రికోట్ డిలైట్ అని, ఇది గుంటూరు వారి స్పెషల్ రుచులండి. ఇక్కడ గుంటూరు వారి చేత ఏవైతే స్పెషల్ ఫుడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. పునుకులు కానివ్వండి, బజ్జీలు కానివ్వండి. అలాగే ఇక్కడ ఒక బిర్యానీ పాయింట్ ఉంది, ఇంకా ఓపెన్ అయితే చేయలేదండి. ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి మంచూరియా ఆర్డర్ ఇచ్చానండి. చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా, ఎంత డెలిషియస్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ఫుల్గా ఉంది, సూపర్, చాలా బాగుంది నాకైతే. ఓకే, ఇక్కడ నిమ్మ సోడా కూడా ఉందండి. ఇప్పుడు ఎండాకాలం చాలామంది సోడాలు అవి తాగుతూ ఉంటారు.